విజయవాడ ఎంపీలుగా ఎవరు గెలిచినా ఓ శాపం కామన్. కొన్ని రాజకీయాలు చిత్రంగా ఉంటాయి. నాయకులు గెలుస్తారు, ఓడిపోతారు. అయితే ఒక్కొక్కసారి ఆ నాయకుల చుట్టూ జరిగే పరిణామాలు సెంటిమెంట్ను రగిలిస్తాయి. విజయవాడకు సంబంధించి పార్లమెంట్ సభ్యుల వ్యవహారం కూడా తాజాగా సోషల్ మీడియాలో చర్చకు వస్తుంది. విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా అనేక మంది పనిచేశారు. అయితే వారి విషయంలో నెలకొన్న ఆ శాపం ఏంటి, ఆ స్టోరీ ఏంటో భారత్ టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. ఏపీకి పొలిటికల్ రాజధాని అయిన విజయవాడ పార్లమెంట్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించడం ఎవరికైనా ఓ గర్వకారణం. ఈ మహానగరం నుంచి ఎంతో మంది మహామహులు వివిధ పార్టీల తరపున ఎంపీలయ్యారు. అయితే ఇక్కడ ఎంపీలుగా గెలిచిన వారిని ఓ శాపం వెంటాడుతుంది. ఇక్కడ ఎంపీలుగా ఓ వెలిగిన వారికి వారసులు ఉన్నా లేకపోయినా కూడా ఆ తర్వాత కాలంలో వారి పేరు కూడా నియోజకవర్గంలో వినిపించకపోవడం అనేది ఆసక్తిగా మారింది. ఉదాహరణకు పర్వతనేని ఉపేంద్ర 2 సార్లు ఎంపీగా గెలిచారు. కానీ తర్వాత ఆయన పేరు ఎక్కడా కనిపించదు. అదే విధంగా ఆయన అల్లుడు లగడపాటి రాజగోపాల్ రాజకీయంగా చాలా దూకుడు ప్రదర్శించారు. 2004-2009 ఎన్నికల్లో ఆయన విజయవాడ ఎంపీగా గెలుపొందారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ లో మిరియాల ద్రావకం చల్లి తీవ్ర సంచలనం కూడా సృష్టించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఇంతవరకు బానే ఉంది. కానీ 2014 నుంచి ఇప్పటి వరకు లగడపాటి రాజగోపాల్ ప్రస్తావన విజయవాడ రాజకీయాల్లో ఎక్కడా కనిపించట్లేదు. ఇక తర్వాత 2014-2019 ఎన్నికల్లో వరుస విజయాలు దక్కించుకున్న కేశినేని శ్రీనివాస్ ఉరఫ్ నాని కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. 2014లో టీడీపీ తరపున గెలిచిన ఆయన 2019లోనూ పార్టీ ఘోరంగా దెబ్బతిన్న సమయంలో కూడా విజయం సాధించారు. కానీ తర్వాత కాలంలో పార్టీతో విభేదించి ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేశారు. అనంతరం ఓడిపోయారు. కానీ చిత్రం ఏంటంటే ఈయన కూడా రాజకీయాలకు స్వస్తి చెప్పారు. ఈయనకు కూడా వారసులు లేరు. ఉన్న శ్వేత కూడా కార్పొరేటర్ గా రాజీనామా చేసింది. ఇక ఎంపీ రేంజ్ లో వారసులు అయితే నానికి లేకపోవడం గమనించదగిన విషయం. ఈ ముగ్గురే కాదు, గతంలో ఇక్కడ నుంచి గెలిచిన వడ్డే శోభనాద్రీశ్వరరావు కూడా రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన వారసులు లేరు. ఇక లగడపాటి రాజగోపాల్కి వారసులు ఉన్నా యాక్టివ్ గా లేరు. కేశినేని నానికి వారసులు లేరు. పర్వతనేని ఉపేంద్ర తరపున కూడా ఎవరు రాజకీయాల్లో లేరు. ఈయనకు కుమారుడు ఉన్నా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇలా చూస్తే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నాయకులకు ఒక శాపంగా మారిందా అనేది ఆసక్తికర చర్చ.